హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే గోబీ మంచూరియాని ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. దీనికైతే గోబీని నీట్గా వాష్ చేసేసుకొని కొద్దిగా బాయిల్ చేసేసుకోవాలండి హాట్ వాటర్లో. తర్వాత ఇందులో కావాల్సిన మసాలా అంతా వేసేసుకొని ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక 15 మినిట్స్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసిన దాన్ని అలా ఆయిల్ వేసేసుకొని మొత్తం ఇలా ఫ్రై చేసేసుకోవాలండి. ఎలా వేయాలి, ఎంత మసాలా వేయాలి, ఎలా ఏంటి ప్రాసెస్ అనేది ఫుల్ వీడియో అయితే పెట్టానండి. మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే ఛానల్లోకి వెళ్ళి ఫుల్ వీడియో అయితే చూడండి. కావాలంటే కింద లింక్ కూడా ఇస్తానండి. దాంట్లోకి వెళ్ళి చూసారంటే ఎలా ఏంటి అనేది తెలుస్తుంది. సింపుల్గా టేస్టీగా ఇంట్లో చేసుకోవచ్చండి. బయట కన్నా మనకు ఇంట్లో సేఫ్టీగా తినొచ్చు అనమాట. బయట ఏమేమి కలుపుతారో తెలీదు, డౌట్గా చాలామంది తినరు. మనం ఇంట్లో చేసుకున్నామంటే సేఫ్గా ఫీల్ అయ్యేదే తినొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే చూసారంటే మీకు బాగా అర్థమవుతుంది. మొత్తం ఫ్రై చేసుకున్న దాన్ని కొద్దిగా ఆనియన్స్ వేసుకొని అందులో సోయా సాసు, చిల్లీ సాసు, అలాగే టమోటా సాస్ ఇవన్నీ వేసుకొని ఈ గోబీని అందులో వేసేసి ఫ్రై చేసుకున్నామంటే వేడివేడిగా గోబీ మంచూరియా అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.